కంఫర్ట్ జోన్ నుంచి నేను బయటకొచ్చి నటిస్తా. అనుష్క కత్తి పట్టిన ప్రతిసారి బాక్సాఫీస్ కలకల్లాడింది. నా కంఫర్ట్ జోన్ దాటి చేసిన సినిమా ఇది. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి తరువాత మళ్ళీ ఈ సినిమాలో అంతటి బలమైన పాత్ర చేశాను. శీలావతి పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. క్రిష్ గారు నా పాత్రను బలంగా తీర్చిదిద్దారు అన్నారామె. ఈ సినిమా రేపే థియేటర్లోకి రాబోతోంది. ఈ సందర్భంగా అనుష్క మీడియాతో మాట్లాడుతూ, వేదం తరువాత క్రిష్తో సినిమా చెయ్యాలనే కోరిక ఈ చిత్రంతో తీరింది. నాపై నమ్మకముంచి ఈ చిత్రాన్ని గ్రాండియర్గా నిర్మించిన నిర్మాతలు రాజీవ్ రెడ్డి, యువి క్రియేషన్స్ వారికి ధన్యవాదాలు. నేను 2 ఏళ్లుగా కుటుంబంతోనే ఎక్కువ గడుపుతున్నాను. ఖాళీ దొరికితే విహారయాత్రలకు వెళ్తున్నాను. పుస్తకాలు బాగా చదువుతాను. ప్రస్తుతం భైరప్ప గారి రచన పర్వా చదువుతున్నాను. మీడియా వారు ఘాటీతో మళ్ళీ మీ శైలి కథలకు తిరిగొచ్చిన అనుభూతి కలిగిందా అని ప్రశ్నించగా, నేను గుర్తురాగానే దర్శకులంతా నాతో ఇలాంటి కథలే తీయాలనుకుంటారు. అరుంధతి నుంచి నాకు ఇలాంటి కథలు బాగా కలిసొచ్చాయి కదా. ఆయుధానికి ప్రేతాన్ని అంతం చేసే శక్తి వస్తుంది. అందుకే రుద్రమదేవి, బాహుబలి, భాగమతి తదితర చిత్రాలు చేసే అవకాశం వచ్చింది. వాటన్నిటిలో బలమైన పాత్రల్లో కనిపించా. ఘాటీలోని పాత్ర కూడా అంతే బలమైనది. గత సినిమాలతో పోలిస్తే ఇది మాత్రం నాలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. నా వ్యక్తిత్వానికి భిన్నమైన పాత్రలు చేస్తున్నాను కదా అని నాకు మొదటి నుంచి అనిపించేది. అయితే ఈ విషయంలో దర్శకుడు క్రిష్ అన్నారు. ఈ మాటలపై మీ వ్యాఖ్యానం ఏమిటంటే, సోషల్ మీడియాకి నేను చాలా దూరంగా ఉంటాను, అందుకే ఆ మాటలు నేను వినలేదు. కానీ ఇలా చెప్పానని క్రిష్ నాతోనూ అన్నారు. అలా చెప్పడం ఆయన మంచితనం. నిజంగా అవి చాలా పెద్ద మాటలు. క్రిష్ అలా అన్నప్పటికీ నా సినిమాల్ని ప్రమోట్ చేయడం నా బాధ్యత అని నేను నమ్ముతాను. కొన్ని కారణాల వల్ల ఇప్పుడు కుదరడం లేదంతే. భవిష్యత్తులో తప్పకుండా ప్రచారానికి వస్తాను అన్నారు అనుష్క. ఇకపై ప్రతినాయక ఛాయలున్న పాత్రల్లోనూ నటించాలని ఉంది. వాటిని ప్రేక్షకులు ఒప్పుకుంటారా అనే సందేహమూ ఉంది. బాగా రాసిన పాత్రలు తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతాయి. ప్రస్తుతం మలయాళంలో నా తొలి సినిమాని చేస్తున్నా. తెలుగులోనూ కొన్ని కొత్త రకమైన ఆసక్తికరమైన కథల్ని విన్నాను. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో గిరిజనులు, వాళ్ళ జీవనశైలి, ఆ మనుషుల్లోని స్వచ్ఛత చూశాక నాకు ఇంటర్నెట్ పరిచయానికి ముందు రోజులు గుర్తొచ్చాయి. అప్పుడు ప్రకృతితో మమేకమై ఉండేవాళ్ళం. ఇప్పుడు ఘాటీల్లో 3వ తరం, 4వ తరానికి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ప్రతిబింబించే పాత్రల్లోనే నేను, విక్రమ్ ప్రభు కనిపిస్తామని ఘాటీ ముచ్చట్లు చెప్పుకొచ్చారు అనుష్క. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.